ఐ వాంట్ టు ఆస్క్ ద కోర్ట్ సార్. ఎడబోతున్నాం సార్ మనం ఈరోజు. అరే బ్లూ షర్ట్, ఆ బ్లూ షర్ట్ నిన్నే. వీడియో చూడు, వీడియో లాస్ట్ వరకు చూడు, చూసిన తర్వాత జడ్జి, సరేనా? సగం పనులు చేయకండి. సగం పనులన్నీ హాఫ్ నాలెడ్జ్ తో చేయకుండా ఏం చేసినాను. అండ్ వీడియో చూసిన తర్వాత చేయాల్సిన పని కూడా నువ్వు చేస్తలేవు. లైక్ చేయి, కమెంట్ చేయి, షేర్ చేయి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు. అండ్ వీడియోలో అందరికి చెప్తున్నాం, కాస్త ఏ డైలాగ్స్ వెళ్తాయి, కాస్త బోల్డ్ కంటెంట్ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా పిల్లలు ఉంటే మాత్రం కాస్త పక్కకు తీసుకువెళ్ళండి. మాకు తెలుసులేరా. So guys, put your iPhone, sit back, relax and enjoy. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దగ్గర టిపిక్ ఎక్స్ట్రాస్. ఈ రోజు మనం మాట్లాడబోద్ది చిట్టి రోస్ట్ చేయబోద్ది ఫేక్ పాస్టర్స్ అలియాస్ ఫన్నీ పాస్టర్స్ అలియాస్ పిచ్చిపుక్కుల పాస్టర్స్. పాస్టర్స్ అంటే ఎవర్రా అంటే అదే సండే రోజు పెద్ద గొంతేసుకొని పాస్టర్స్ అంటే ఎవర్రా అంటే అదే సండే రోజు పెద్ద గొంతేసుకొని పాస్టర్స్ అంటే ఎవర్రా అంటే అదే సండే రోజు పెద్ద గొంతేసుకొని ఏంటి అంకుల్ యేసు మీ డాడా, మరి మమ్మీ మేరీ మాతనా? ఈ వీడియోలో నేను ఈ మతాన్ని కానీ ఈ దేవుడిని కానీ అంటలేను. జస్ట్ మతం పేరు మీద దేవుడి పేరు మీద స్వర్గాన్ని పోవడానికి లుచ్చా పనులు చేసే వాళ్ళని మాత్రమే వేసుకుంటున్నా. సో మీకు నచ్చితే చూడండి, లేకపోతే డైలాగ్ మీకు తెలుసు. ఏంటంటే యేసు మీ ప్రియుడా? ఏంటిది? నా తల్లే మంచి మంచి కట్టుబాట్లు సార్. డీప్ లవర్స్ కూడా. తర్వాత ఏమైందంటే చెప్పు. చెప్పాలా తర్వాత ఏమైంది? వినటానికి నాకు టెన్షన్ గానే ఉంది. నేను చెప్పేదంతా నిజం. ఇక్కడ ఆమె ఎవడ్రా అన్నాడు అక్క అబద్ధం చెప్తుంది, కానీ నిజం మాత్రమే చెప్తుంది. నువ్వు చెప్పక్క. నేను అబద్ధాలు చెప్పాను, నన్ను చంపినా కూడా అబద్ధం చెప్పా. తనకున్నదంతా నా పేరులో రాసి ఇచ్చాడు. ఆస్తంతా నువ్వే తీసుకో, నాకు చెల్లిగవ్వ కూడా అక్కర్లేదు. దస్తావేజులు రాయించు, సంతకం ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాను, తీసుకో. నాకు తెలిసినంత వరకు జీజస్ దగ్గర 5 గొర్రెలు తప్ప ఇంకేం లేవా అంటే అవి నీకు ఇచ్చేస్తా అంటే ఇక జీజస్ ఏం చేస్తాడు పాపం? అన్నా దేవుడు మీ మదాకు వద్దన్నా. ఏంట్రా దేవుడు మీ మదాకు? నేను చేస్తున్నా దేవుడు మీ మదాకు. అక్కడ చూడరా ఆంటీ జీజస్ లవర్స్ అంట, కాదు డీప్ లవర్స్ అంట. కుర్చీ మడతబెట్టేటోళ్ళు లేక ఆ కుర్చీని మార్చబెట్టి ఇంకోటి వస్తాడు యేసు వల్ల డాడీ అంట. అప్పుడే చుట్టాలైపోయారేమిట్రా? నువ్వు చిన్నపిల్లలకి ఏం నేర్పియాలా? ఆ అంటే అమ్మ, ఈ అంటే ఇల్లు, ఊ అంటే ఉడుతా, ఏ అంటే ఏనుగు, ఇవి నువ్వు నేర్పియాలా. ఇవి కాకుండా ఫారెన్ ఫ్రెండ్స్ కి కక్కుర్తి పడి స్వర్గప్రాప్తి కోసం పిచ్చిపుకని వైపోయి ఏం నేర్పిస్తున్నావు? హలో, ఆ అంటే హల్లెలూయా, ఆ అంటే ఆమేనయ్యా, ఈ అంటే ఇమ్మానుయేలు, ఈ అంటే ఈవులను తెచ్చేవాడు, ఊ అంటే ఉన్నత దేవుడు, ఊ అంటే ఊగ కింద. నాకు తెలుసు దేవుడి మీద భక్తి ఉండాలా, గౌరవం ఉండాలా, కానీ ఎంతవరకు? అసహ్యం వేస్తుందిరా. కానీ ఇవన్నీ నువ్వు నేర్పిస్తే ఆడు పెద్ద అయిన పిచ్చిపు కొడతా ఇంకేం కాడు. లేదు సార్, నవ్వకండి సార్ ప్లీజ్. డోంట్ ప్లే గేమ్స్ విత్ జేమ్స్. నేను నిజంగా చెప్తున్నాను, మనసు నుంచే చెప్తున్నాను. ఏంటి నమ్మరా? ప్రూఫ్ కావాలా మీకు? యు వాంట్ ప్రూఫా? రాహుల్ ప్లేట్. క్రైస్తవులు సినిమాలు చూడొచ్చా అని అడుగుతున్నారు. లేదండి, క్రైస్తవులు సినిమాలు చూడకూడదు. అరే పిచ్చనా కొడుక, సినిమా కనిపెట్టిందే క్రిస్టియన్స్ కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? వాళ్ళు సినిమా కనిపెట్టిందే కాకుండా దాంట్లో విచిత్రమైన కేటగిరీ తీసుకొని వచ్చి విచిత్రమైన కంటెంట్ తీసుకొని వచ్చి ఒకసారి ప్లంబర్ అవుతాడు, ఒకసారి డాక్టర్ అవుతాడు, ఒక ఎలక్ట్రీషియన్ అవుతాడు. వాట్ నాట్ ఈస్ ఎనీథింగ్, ఎవ్రీథింగ్. సారీ. చాలా మంది అనొచ్చు నేను సినిమాల్లో మంచి తీసుకుంటానండి, చెడుని మాత్రం తీసుకోనండి.
రాత్రి నువ్వు పడుకున్నావు, నీకేం గుర్తొస్తుంది? మంచా చెడా? అయినా పండుకునే ముందు ఏమో థాట్స్ వస్తాయంట. ఏమొస్తాయి నా బొచ్చు? ఏమొస్తాయి? ఒకవేళ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ అలాంటి థాట్స్ వస్తున్నాయి అంటే వాడు కరెక్ట్ ఉన్నట్టు అర్థం. అట్లా కాదంటే వై ఆర్ యు గే? Who says I'm gay? యు ఆర్ గే. వీడు ఇంకొంచెం అంటే 25 to 35 years మధ్యలో ఉన్నప్పుడు చూడాలని ఉందా? నాకు మహేష్ బాబు అంటే ఇష్టం అండి అంట. గుందా ఆడి శాతకానుడు కనుక మీ ఆయన ముందు అలా మాట్లాడుతుంది. సరైనడైతే మీ బాబు గుర్తించలో కొడేస్తాడు. మహేష్ బాబు ఇష్టం, శోభన బాబు ఇష్టం, ఆడిష్టం. ఆ సీరియల్ ఉన్నట్టు సిగ్గులేడు దానా నీ ఎదురుకున్న భర్తను పెట్టుకుని ఆడిష్టం ఈడిష్టం పరాయి పురుషుడు ఇష్టం అంటున్నావంటే నువ్వు మనిషివా? మీ ఆయనకి పొట్టున్నా, మీ ఆయనకి బట్టున్నా, మీ ఆయనకి అరే పిచ్చనా కొడుక, ఇష్టం అంటే వాడిని లవ్ చేస్తున్నా, వానితో పెళ్లి చేసుకుంటా, వానితో పండుకుంటా అని కాదురా. ఇష్టం అంటే ఫేవరెట్ అని అర్థం. ఇప్పుడు నాకు బిర్యానీ ఇష్టం అంటే నేను రోజు బిర్యానీ తింటాను అర్థం కాదు. నాకు బిర్యానీ అంటే ఫేవరెట్ అని అర్థం అంతే. ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు పుండాకో. అయినా ఈ ఫెమినిస్ట్ అందరూ ఎడికి వేర్రా? ఎవడికి ఎక్కడ తగలాలో అక్కడ తగలాలి నా మాటలన్నీ. మన కొడుకులకి ఏం నేర్పిస్తాం? చదివే చదివే చదివే. నువ్వు బాగా చదివేసి డాక్టర్ అయిపోయి మొదట ఆపరేషన్ నాకే చేసే అందట చేశాడు. లోపల కత్తిరెడ్డి గుడ్డేస్తాడు కంగారు. అవునవును, పేరెంట్స్ అప్పుడు చదువు అని అంటారు. ఎందుకు చదువుమంటారు? ఎందుకంటే వాళ్ళు చదువుకోలే కాబట్టి, వాళ్ళకి చదువులో తెలుసు కాబట్టి. అండ్ ఇంకొంతమంది వాళ్ళకి చదువు రాదని మోసం చేశారు కాబట్టి. అండ్ వాళ్ళకి మనం కష్టపడొద్దని చదువుమంటారా? పిచ్చనా కొడుకు. నువ్వు బాగా చదివేసి నువ్వు బాగా చదివి ఇంజనీర్ అయిపోయి పెద్ద బిల్డింగ్ కట్టు, లోపల నాకు కుర్చీ అయ్యి ఆ బిల్డింగ్ మీద అడిపి చచ్చిపోతా అన్నది. అయినా ఏ పేరెంట్ అట్లా అనుకుంటే నాకు అర్థం కాదు. నువ్వు మంచి చదువుకుతో ఇంజనీరింగ్ అయితే మంచి బిల్డింగ్ కట్టు, ఆ బిల్డింగ్ లో నన్ను పెట్టు, ఆ బిల్డింగ్ ఇరిపోవాలి. పిచ్చరా కొడుకు ఇరిపుకు నా కొడుకు, నాకు అర్థం కాదు. 10-15 ఆ 10-15 అయ్యేసరికి నీ వయసు అయిపోద్ది. అప్పుడు వస్తాడట దేనికి? సువార్త చేయడానికి. వెళ్ళి మడ్డగుడు దేవుణ్ణి మొక్కు, కానీ బలవంతం చేయకు మొక్కుమని చెప్పి. సువ్వర్ కా బచ్చా. సువ్వర్ అంటే పంది, బచ్చా అంటే పిల్ల. ఎవడైనా దేవుడిని ఏం మొక్కుతాడు? దేవుడా నేను మంచిగా ఉండాలా, నా కుటుంబం మంచిగా ఉండాలా, బాగుండాలి, నేనే బాగుండాలని మొక్కుంటారు తప్ప దేవుడా నువ్వు బాగుండాలి, నీ ఆరోగ్యం బాగుండాలి. ఎవడైనా దేవుడిని ఏం మొక్కుతాడు? దేవుడా నేను మంచిగా ఉండాలా, నా కుటుంబం మంచిగా ఉండాలా, నేను అనుకుంది కావాలా, నేను పాస్ కావాలా, నాకు బైక్ కావాలా, బొంగు పోచన వగర ఏమేమో అడుగుతాడు. కానీ ఈ అంకులు ఏమో అడుగుతాడు చూడండి. అయితే జుట్టు ఊడిపోయిందో మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో ఇప్పుడే మీ జుట్టు పెరిగినగాక. యేసు నామములో ఇప్పుడే ఆశీర్వదిస్తున్నాను. ఇప్పుడే ఈ జుట్టు ఊడిపోవడం అనేది యేసు నామములో ఆగిపోవడగాక. అయినా ఈ ఏజ్ లో జుట్టు పెరగాలి ఎందుకు అనుకుంటారు అంకుల్? మీ ఇంటి ముందు ఉన్న సుజాత నీకు లైన్ వేద్దామన్నా? రాహుల్, ఇప్పుడు ఒక ఎల్ఐసి కంపెనీకి మనీ కావాలంటే ఏం చేస్తారు? ఏం చేస్తారన్నా? ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఏమంటారు? పాలసీ తీసుకొని సార్, మా పాలసీ తీసుకుంటే మీరు రేపు పోగానే ఎల్లుండి పైసలు ఇచ్చేస్తాం సార్, స్టోరీ చెప్తారన్నా. కరెక్ట్ చెప్పినావు. అలానే చర్చ్ కూడా పైసలు కావాలి కదా, చర్చికి పైసలు కావాలంటే ఏం చేస్తారు? రాహుల్, కొంచెమైనా డీసెన్సీ మెయింటైన్ చేయి, అది చర్చ్. నువ్వే చెప్పాలన్నా డీసెన్సీ గురించి. ఏంది? ఏంలే. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసేదని. చర్చ్ కోసము 1000 ఒక 1000 రూపాయలు స్పాన్సర్ చేశారంటండి. మందిరం కొరకని ఇక్కడికి వచ్చి స్పాన్సర్ చేశారంట. 1000 రూపాయలు స్పాన్సర్ చేయగానే వీళ్ళ హస్బెండ్ కి వచ్చి 1000 రూపాయలు ఇక్కడ ఒక్కసారి 1000 రూపాయలు ఇచ్చారంట. 1000 రూపాయలు స్పాన్సర్ చేయగానే అదే నెలలో వాళ్ళ భర్తకి 3000 రూపాయల శాలరీ పెరిగిందంటండి. ఈ ఆంటీ ఉంది కదా, ఈ ఆంటీ వాళ్ళ హస్బెండ్ అంట 1000 రూపాయలు చర్చికి ఇచ్చిందంట. ఆంటీ వాళ్ళ హస్బెండ్ 1000 రూపాయలు చర్చికి ఇస్తే ఆ ఆంటీ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ జీతం 3000 పెరిగిందంట. 3000 నొక్కి మరి చెప్తుంది 3000 ఇవ్వమని చెప్పి. అతనికి అనమాట 3000 రూపాయలు వెంటనే శాలరీ పెంచారంట. 3000 ఒక్కసారి పెంచారంట. నేనేమన్నా పిచ్చిపోకుండా అనుకున్నావా? బ్యాంక్ నుంచి వాళ్ళకి లెటర్ వచ్చిందంట. వీళ్ళు వచ్చి 30,000కి
బ్యాంకు లోన్ పెట్టారంట గోల్డ్ మీద. అది మీకు తీసుకెళ్లిపోయింది మీ గోల్డ్ నెక్స్ట్ మీరు ఆ డబ్బులు కట్టొద్దు అని చెప్పని వారు గోల్డ్ వాళ్ళకి ఇచ్చేసారంటండి. ఆ 30,000 కూడా వాళ్ళు కట్టాల్సిన అవసరం లేకుండా వాళ్ళ గోల్డ్ వాళ్ళ చేతికి వచ్చిందంటండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. అంటే ఈ స్టోరీలు చెప్పండి, కానీ కొంచెమే నమ్మేటట్టు చెప్పండి. బ్యాంక్ అంట లోన్ ఇచ్చిందంట తాకట్టు లేకుండా. నేనేమన్నా పిచ్చిపోకుండా అనుకున్నావా? మీరు అనుకోవచ్చు జీఎస్కి ఏమన్నా నచ్చొచ్చు అని. నచ్చవు కాబట్టి జీఎస్ ఏం చేసిందో చూడండి. ఎంతబడిన కానుకలు దేవా నీ పరిసర నిమిత్తమై ఖర్చు చేయడానికి కృప చూపించండి. నీ దాసులను అభిషక్తులు దేవా నీ శిలువ సాధం వరకు ఇచ్చేయండి దేవా. మాకు కావలసిన మాటలు తండ్రి మీరు మాతో మాట్లాడమని ప్రారంభిస్తున్నాను. నజరేతువాడా, దావీదు కుమారుడా, వాతావరణాన్ని నీ ఆధీనంలో ఉంచుకోండి దేవా. నీ స్తోత్రం. ఆమేన్. వాతావరణాన్ని నీ ఆధీనంలో ఉంచుకోండి దేవా. నీ స్తోత్రం. ప్రతి ఒక్క యాక్చువల్గా ఈ వీడియోని ఫన్ గా చేద్దాం అనుకున్నా, కానీ ఏడా బీపీ పెంచేసి ఒక్కొక్క వీడియో చూస్తుంటే ఒకవేళ మీరు ఈ వీడియోకి పార్ట్ 2 కావాలని కోరుకుంటుంటే 43 లైక్స్, జస్ట్ 43 లైక్స్ మాత్రం కొట్టండి, కొట్టియండి. ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సీ యు లేటర్. బై. నెక్స్ట్ డేస్ ఇది నిన్నే